నమస్తే మాస్టర్స్. మనం మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్నటి రోజు క్లాస్లో మీలోనే అద్భుతమైన నిధి ఉంది, అంటే మీ సబ్ కాన్షియస్ లోనే క- ఎంతో శక్తి ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటారో, దాన్ని అన్వయించి ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఎలా సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి, మీరు ముందుకెళ్ళడానికి ఈ శక్తి మీకు ఉపయోగపడుతుందని, దాన్ని అంటే మనం స్వీకరించడానికి సిద్ధంగా, ఆ శక్తిని మనం ఎప్పుడైతే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడు దానిలో ఉన్న తెలివితేటలు మనం ఎక్కడ ఏం తెలుసుకోవాలో మనకు తెలియచేస్తాయి. అలాగే కొత్త కొత్త ఆలోచనలు కూడా మనం అందుకుంటూ ఉంటాం. మనం ముందుకెళ్ళడానికి కావాల్సిన ఆలోచనలన్నింటినీ మనం అందుకోగలుగుతాం ఆ శక్తి ద్వారా, మన లోపల ఉన్న ఆ శక్తి ద్వారా. అందుకని మనలో ఉన్న శక్తిని వెలికి తీయడం అనేది మనం నేర్చుకున్నామంటే ఒక్కసారి, అప్పుడు మనం సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా ముందుకు పోతామంటండి మనం అని ఈయన చెప్తున్నారు. అంటే ఈ ఈ మన లోపల ఉన్న ఈ శక్తి కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని పైకి లేపి వాళ్ళని పరిపూర్ణంగా, శక్తివంతంగా, దృఢచిత్తంగా చేయడం ఈయన చూశారంట. ఎవరు మర్ఫీ గారు చెప్తున్నారు కదా, మీ లోపలే ఉంది అనంతమైన శక్తి, అద్భుతమైన శక్తి ఉంది మీ లోపల. దాన్ని మేలుకొల్పడం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మనల్ని అది ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. ముందుకు తీసుకుపోయి మనకు కావాల్సినవన్నీ అదే ఇస్తుంది. దీనికి అలాగే ఈ సుప్త చేతనావస్థలో అద్భుతమైన నయం చేసే శక్తి కూడా ఉంది. అది చిక్కుల్లో పడినప్పుడు మన మనసు కానీ, దెబ్బతిన్న హృదయాన్ని కూడా చక్కబరుస్తుంది. మన లోపలే హీలింగ్ పవర్ కూడా ఉంది. అదే మనకి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. అలాగే మనం ఎవడైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా ఆ హీల్ చేసే పవర్ కూడా మన లోపలే ఉందంటండి. అది మనల్ని అన్ని రకాల భౌతిక పరమైన, శారీరక పరమైన బంధాల నుంచి కూడా విముక్తిని కలగజేస్తుంది. ఏంటది? మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ పవర్. ఈరోజు మన పని చేసే ప్రాతిపదిక ఆవశ్యకత. మీరు పాటుపడే రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటే అందుకు ప్రధానమైన తొలి సోపానం ఒకటి ఉంది. మీరు పనికొచ్చే ప్రాతిపదికను కనుగొనాలి. అంటే ఒక దగ్గర పలానా ఒక ప్లేస్ లో మనం పని చేస్తున్నాం అనుకోండి, అక్కడ దానికి ముందుకెళ్ళాలి మనం. అంటే అక్కడ ఆ పనిలో మనం అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? పనికొచ్చే ఫార్ములా ఒకటి కనుక్కోవాలి మనం అక్కడ. అది ఆచరణలో సార్వజనీనత కలిగి ఉంటుంది. అంటే సార్వజనీనత అంటే ఏంటంటే ఏ సమయంలో అయినా సరే మారదది. అలా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే కనుక్కుంటామో ఆ పని చేసే దగ్గర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది మనకి. మీ మానసిక సుప్త చేతనావస్థ నిర్వహణలో నైపుణ్యం పొందడానికి ముందుగా మీరు ఆ సూత్రాలను అర్థం చేసుకోవాలంటే, దేనికైనా సరే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా. అలాగే మీరు ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ నైపుణ్యాన్ని పొందడానికి ముందుగా ఏం చేయాలి? మనకి అక్కడ ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవాలంటండి. అప్పుడే మీరు ఈ శక్తిని ఉపయోగించే సమయంలో పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ లోపల ఏంటి, ఆ ఫార్ములా, అక్కడ ఆ సూత్రం ఏంటి, అక్కడ ఏముంది, ఇందులో ఏ సూత్రం దాగి ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలన్నింటినీ కూడా మనం తెలుసుకోగలుగుతామంటండి. మీ నిర్దిష్ట ప్రయోజనాల సాధనకు, మీ లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను వర్తింప చేసుకోవచ్చు. మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? మన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈయన ఎవరు మనకి చెప్తున్నారు కదండి, జోసెఫ్ మర్ఫీ గారు. ఈయన కెమిస్ట్, చాలా సంవత్సరాలంటండి ఈయన కెమిస్ట్ గా పనిచేసేవారంట. ఆ ప్రారంభంలో ఫస్ట్ లో అక్కడ ఆ పని చేసే ముందు ఫస్ట్ రోజుల్లో అంటండి ఈయన నేర్చుకున్నది ఏంటంటే, 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువును కలిపితే అప్పుడు ఉత్పత్తి అయ్యేది నీరు. అంటే మనం నీరు ఫార్ములా మనం కూడా నేర్చుకున్నాం కదండి, H2O అని నేర్చుకున్నాం కదా. అంటే ఇది నీరు ఫార్ములా H2O అంటే 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువును కలిపితే అప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఇది తరచుగాను చాలా సందర్భాల్లోనూ జరిగే విషయం కాదు. అంటే ఏంటి, ఇది ఎప్పుడు అదే ఫార్ములా. అది ఎప్పుడు మారదు కదండీ. H2O అనేది ఎప్పుడు అదే సేమ్ ఫార్ములా అంతే. అది ఏ సందర్భంలో అయినా అదే ఫార్ములా. ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే ఒక ఆక్సిజన్ అణువుని ఒక కార్బన్ అణువును కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది. అంటే CO, ఒక కార్బన్ అణువు, ఒక ఆక్సిజన్ అణువు కలిపితే ఏంటి, కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక విషవాయువు వస్తుంది. కానీ దీనికి ఇంకొక ఆక్సిజన్ అణువు కలిపితే కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది. అంటే CO2. CO అయితే కార్బన్ మోనాక్సైడ్. దానికి ఇంకొక ఆక్సిజన్ కలిపితే ఏమవుతుంది? CO2 అవుతుంది. అంటే CO2 కార్బన్ డయాక్సైడ్. ఆ కార్బన్ డయాక్సైడ్ జంతువులకి హాని కలగ చేయదు, మొక్కలకి చాలా అవసరం. మనకు తెలిసిందే కదండి, మొక్కలకి కార్బన్ డయాక్సైడ్ అవసరం. మనం ఆక్సిజన్ తీసుకుని మొక్కలు మనకి ఆ, కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ మనకి ఇస్తాయని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేదే కదండి. అంటే ఇది మొక్కలకి అత్యవసరమైనది కార్బన్ డయాక్సైడ్. ఈ వాస్తవాలన్నీ విశ్వజనీనమైనవి, మారనివి. వీటిని మనం సూత్రాలు అని వ్యవహరిస్తాం. ఇవన్నీ ఫార్ములాస్ మనకు తెలిసినవి. అంటే ఇది ఎప్పుడు మారవు కదా. కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 అంతే, అది ఎప్పుడు మారదు కదా. ఇది వీటిని మనం సూత్రాలు అని వ్యవహరిస్తాం. అలాగే రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితానికి సంబంధించిన సూత్రాలకి, మానసిక సుప్త చేతనావర్త సూత్రాలకి ఆచరణ పరంగా ఏం తేడా లేదు. అంటే ఫిజిక్స్ లో సూత్రాలు కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్ లో కానీ ఏ సూత్రాలు ఎలా అయితే
అన్వయిస్తారు. అలాగే దీనికి కూడా సుప్త చేతనావస్థ కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. వీటిని ఆచరించడంలో ఎలాంటి తేడా లేదు అని చెప్తున్నారండి. రసాయనిక లేదా భౌతిక శక్తులను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ విషయానికి సంబంధించిన సూత్రాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారనుకోండి, ఏ సైంటిస్టులు ఇప్పుడు ఫిజిక్స్ పరంగా ఏదో ప్రయోగాలు చేశారనుకోండి, కంపల్సరీ ఆ సూత్రాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ చేస్తారు కదా! అంటే దానికి సంబంధించిన సూత్రాలన్నీ నేర్చుకోవాలి. అదేమి తెలియకుండా సూత్రాలు లేకుండా వాళ్ళు ముందుకెళ్ళలేరు కదండీ! దానికి అంతా అంటే ఆ ఫిజిక్స్ గురించి అంతా నేర్చుకుంటేనే కదా వాళ్ళు ప్రయోగాలు చేయగలుగుతారు. అలాగే మనం కూడా మన మానసిక సుప్త చేతనావస్థను ఉపయోగించాలని కోరుకుంటే, మనం కూడా దానికి సంబంధించిన సూత్రాలని మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారండి. అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుంటే ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? ఇప్పుడేం చెప్పారు మనకి CO2, CO అని ఫిజిక్స్‌కి సంబంధించిన ఏవైనా ముందుకెళ్ళాలంటే దాని సూత్రాలు నేర్చుకోవాలని చెప్పారు కదా! ఇంకా ఏం చెప్తున్నారంటే, అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుంటే నీరు పల్లాన్ని ఆశ్రయిస్తుంది. ఇది విశ్వజనీన సూత్రం. అంతే కదా! నీరెప్పుడు పైనుంచి లిక్విడ్స్ ఎలా ఉంటాయి? పైనుంచి కిందకెళ్తా ఉంటాయి. అంటే అంతేగాని కింద నుంచి పైకి వెళ్ళలేవు కదా! ఇది ఎప్పుడైనా ఒకటే కదా! ఎలాంటి సందర్భంలో అయినా సరే నీరు పైనుంచి కిందకొస్తుంది. ఎక్కడైనా ఏ సమయంలో అయినా నీరు లాంటి అన్ని ద్రవాలకు ఇది వర్తిస్తుంది. నీరు ఒకటే కాదు అన్ని లిక్విడ్స్ పైనుంచి కిందకొస్తా ఉంటాయి. ప్రాచీన ఈజిప్షియన్‌లకు ఈ సూత్రం బాగా తెలుసు. ఈజిప్ట్‌లో ఉండేవాళ్ళకంటండి ఈ ఫార్ములాని బాగా తెలుసంట. అందుకే ఈళ్ళేం చేశారంట బ్రహ్మాండమైన పిరమిడ్‌లు సమతలంగా ఉండడానికి పునాదులు నిర్మించే నిమిత్తం ఈ సూత్రాన్ని ఉపయోగించారంటండి వీళ్ళు. ఈ పిరమిడ్‌లు నిర్మించేటప్పుడు ఈ సూత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారంట ఈజిప్ట్ వాళ్ళు. హైడ్రాలిక్ పవర్ స్టేషన్ నిమిత్తం నీటి పారుదల నుంచి ఏ ప్లాన్ చేయాలన్నా ఇంజినీర్లు ఈవేళ ఈ సూత్రాన్ని వినియోగిస్తున్నారు. నీరు పైనుంచి కిందకొస్తుందనంటండి, ఈ పవర్ స్టేషన్‌లో వాళ్ళు ఏం చేయాలన్నా సరే, ఏ పని చేయాలన్నా ఈ ఫార్ములానే ఉపయోగించుకుంటున్నారంట. లేకపోతే ఇంకొక సూత్రాన్ని తీసుకోండి. ఇంకొకటి చెప్తున్నారు. ఏంటి? వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. అంటే ఇప్పుడు దేన్నైనా ఒక పదార్థాన్ని వేడి చేసామనుకోండి దాన్ని ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! ఇది ఎక్కడైనా, ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా వాస్తవంగా జరిగేది. ఇదెప్పుడు మారదు కదా! వేడి చేసినప్పుడు ఒక వస్తువు వ్యాకోచిస్తుంది. ఇదెప్పుడు జరిగేది. అదెప్పుడు మారంది. మీరు ఒక ఉక్కు ముక్కను కాల్చితే అది వ్యాకోచిస్తుంది. చైనా, ఇంగ్లాండ్, ఇండియా లేదా కక్ష్యలోని స్పేస్ స్టేషన్‌లో లభ్యమయ్యే ఉక్కుకైనా, ఎక్కడ ఉన్న ఉక్కుకైనా ఇదే ఫార్ములా. ఇదే జరుగుతుంది. దాన్ని వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తుంది. ఆ ఫార్ములా ఎక్కడున్న ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఒకే ఫార్ములా. ఇదెప్పుడు మార్పు చెందదు కదా! వేడి చేసిన ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. ఇది విశ్వజనీన సత్యం. అంటే ఎక్కడైనా ఒకటే. అదే విధంగా మీ అంతశ్చేతన మీద పడే ప్రభావాలు, పరిస్థితులు, అనుభవాలు, సంఘటనలుగా వ్యక్తమవుతాయనేది కూడా విశ్వజనీనమైన సత్యమే. ఇవన్నీ ఎంతైతే సత్యమో, అలాగే మన మీద ఏదైతే ప్రభావాలు పడినయో, మన జీవితంలో జరిగినవి, అలాగే మన జీవితంలో ఏ పరిస్థితులైతే ఉన్నాయో, మనం ఎలాంటి అనుభవాలు మనకి జరిగినవో, ఇవన్నీ కూడా మనం లోపల మనం ఏదైతే ఆలోచించామో అదే అనేది కూడా విశ్వజనీనమైనదే సత్యం. ఇది కూడా ఫార్ములా లాంటిది. అంటే మన లోపల ఏ ఆలోచన చేశామో అదే బయటికి సంఘటనల్లాగా, పరిస్థితుల్లాగా, అలాగే అనుభవాల్లాగా మనకి కనిపిస్తూ ఉంటుందంటండి. అది కూడా విశ్వజనీనమైన సత్యం అంటండి. అది కూడా ఎక్కడున్నా సరే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇది కూడా ఒక విశ్వజనీనమైన సత్యము. మీ సుప్త చేతన ఒక సూత్రం కాబట్టి మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది. సూత్రం అంటే నా ఉద్దేశం అది పనిచేసే విధానం. ఉదాహరణకు విద్యుత్ శక్తిలోని ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే, అది పైనుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది. మీరు దీపం వెలిగించినా, ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేసినా, విద్యుత్ శక్తి సూత్రాన్ని మార్చరు. మీరు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ప్రకృతితో సహకరించడం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను, పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు. ఎంతోమంది ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? ఒక సూత్రం మీదే పనిచేస్తాయి. అంటే ప్రకృతితో సహకరించడం మూలంగా మనం ఎంతో మంది ఎన్నో ఆవిష్కరణలు చేశారు కదండీ! ఒకప్పుడు కరెంట్ అంటే కరెంట్ లేక చాలా ఇబ్బంది పడేవారు. మన 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 అమ్మ ఆ కాలంలో మన ముందు జనరేషన్ వాళ్ళు దీపాలు పెట్టుకుంటూ కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడేవారు. కానీ మనం ఈరోజు ఎన్నో ఫెసిలిటీస్ మనకి అప్పట్లో మనకున్న ఫెసిలిటీస్ చాలా ఉండేయి కాదు. పొయ్యి మీద వంటలు చేసుకునేవారు. రకరకాల మనం ఎన్నో ఆవిష్కరణలు ఎంతోమంది ఎన్నో ఆవిష్కరణలు చేశారు కదండీ! వీళ్ళు ప్రకృతి సహకరించడం వలన మనం ఎన్నో రకాలు చేయగలిగారు. చేసి మానవాళికి మేలు కలగజేశారు. అలాగే మీ మానసిక సుప్త చేతనావస్థే ఒక సూత్రం. నమ్మకం అనే నియమాన్ని అనుసరించి అది పనిచేస్తుంది. అలాగే మన సుప్త చేతనావస్థలోని సూత్రం ఏంటి? మన నమ్మకాన్ని అనే నియమాన్ని అనుసరించి అది పనిచేస్తుంది. అంటే ఏంటి?
ఆ నమ్మకం ఏంటో, అది ఎందుకు ఎలా పనిచేస్తుందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అంటే నమ్మకం అనే సూత్రం మీద ఇది పనిచేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. అసలు అదేంటి అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తూ, బైబిల్‌లో అంటే సులభంగా, స్పష్టంగా, అందంగా ఇలా చెప్తుంది బైబిల్. ఏం చెప్తుంది? మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో, సముద్రంలో పడు అంటే అతను కోరినట్లే తప్పక జరుగుతుంది. చూడండి అంతే. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఒక నమ్మకాన్ని పెట్టుకున్నామో, గట్టిగా నిజంగానంటండి, ఒక నమ్మకం పెట్టుకున్నామనుకోండి మనం, ఎలాంటి సందేహం లేకుండా ఒక నమ్మకం ఎలా పెట్టుకోవాలి? ఎలాంటి సందేహం లేకుండా ఒక నమ్మకం పెట్టుకొని, ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నప్పుడంటండి, అది ఖచ్చితంగా జరుగుతుందంట. ఒక పర్వతం దగ్గరికెళ్లి నుంచుని తొలగిపో, ఇది తొలగిపోతుంది అనే నమ్మకంతో ఎప్పుడైతే దాన్ని తొలగిపో, నువ్వు సముద్రంలో పడు అంటే, ఆ పర్వతం కూడా తొలగిపోతుందంటండి. అంటే అంత పవర్ ఉంది మనకి అని చెప్తున్నారీయన. మీ మనసు తాలూకు న్యాయమే నమ్మకానికి కూడా న్యాయము. మీ మనసులో ఏదైతే అనుకుంటామో, అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని విశ్వసించడం. మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని గట్టిగా స్ట్రాంగ్‌గా విశ్వసించాలి. ఏం అనుమానం లేకుండా. ఎప్పుడైతే అలా నమ్ముతామో దాన్ని, అదే జరుగుతుంది. అందుకని మీ మనసు తాలూకు న్యాయమే నమ్మకానికి కూడా న్యాయం అని చెప్తున్నారు. అంటే నమ్మకాన్ని నమ్మడం. అంటే మనం ఏదైతే స్ట్రాంగ్‌గా నమ్మాలి. ఒకటి ఇది ఇది నేను చేయగలను అని అనుకున్నామనుకోండి, దాన్ని ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా నమ్ముతామో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. మీ మనసు నమ్మింది మీ మనసులోని భావననే. అంతకు మించి మరేమీ లేదు. మన మనసు నమ్మిందండి, ఒక ఆలోచన నమ్మిందనుకోండి, అదేంటి అదెక్కడి నుంచి వచ్చింది ఆ భావన? మన మనసులోనే ఉంది. మీ అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు, చర్యలు అన్నీ మీ ఆలోచనలకు ప్రతిస్పందనగా మీ మానసిక సుప్త చేతనావస్థ తీర్చిదిద్దినవే గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నారు ఇక్కడేంటి, మన మన జీవితంలో ఏదైతే పరిస్థితులు, ఎలాంటి అనుభవాలు, సంఘటనలు మనం ఎదుర్కొంటున్నామో, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి? మన ఆలోచనల వల్లే వచ్చినియి అవన్నీ. మనం మన ఆలోచనలు ఏదైతే చేస్తున్నామో అవే బయటికొస్తున్నాయి మనకి. మనం చూస్తున్నాం వాటిని. అదొక నమ్మకం కాదు. మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారి తీస్తుంది. అదేమి నమ్మకం కాదు. మీరు మనసులో అలా ఆలోచించుకున్నారు కాబట్టే ఆ ఫలితం వచ్చింది. కృత్రిమమైన నమ్మకాలు, అభిప్రాయాలు, మూఢనమ్మకాలు, భయాలు ఎన్నో మానవాళిని రుగ్మతల్లా పట్టి పీడిస్తున్నాయి. అంతే కదా! ఎంతో మంది ఎన్నో మూఢనమ్మకాల్లో చిక్కుకుపోయి ఉన్నారండి. అంటే కొన్ని నమ్మకాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని కొన్ని ఆటిలో చిక్కుకుపోతారు వీళ్ళు. చిక్కుకుపోయి ఏం చేస్తున్నారు? ఎంతో రుగ్మతలు, అవే రోగాలవుతున్నాయి. ఆ మూఢనమ్మకాలనే పట్టుకుని వాటి నుంచి బయటికి రాకుండా రోగాల బారిన పడి బాధపడుతూ ఉన్నారు. అందుకని అలాంటి మూఢనమ్మకాలని, అలాంటి కృత్రిమమైన నమ్మకాల్ని నమ్మొద్దు. వాటిని విశ్వసించకండి. వాటిని అంగీకరించకండి. అలాంటి మూఢనమ్మకాలను వాటిని అంగీకరించకండి. ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్మండి అని చెప్తున్నారండి. అప్పుడే మీరు మున్ముందుకు ప్రగతి పదం వైపుగా దేవుడి వైపు పయనిస్తారు. ఎప్పుడైతే నిజంగా శాశ్వతమైన సత్యం అంటే ఏంటి? దాన్నొకటే నమ్మండి. జీవిత సత్యాలని నమ్మితే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారండి. ఈ పుస్తకం చదివిన వారు ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక సుప్త చేతనావస్థ సూత్రాలను నమ్మకంగా వర్తింపచేసుకున్న వారు శాస్త్రీయంగాను, ప్రతిభావంతంగాను తమ కోసం, ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు. ఎప్పుడైతే మనం ఇందులో ఇదేంటి, శక్తి అన్నది ఏంటి, మన లోపల ఎలా పనిచేస్తుందని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం అంటే అప్పుడు ప్రార్థించే శక్తిని పొందగలుగుతామంట. నియమమైన ప్రతిచర్యలను అనుసరించి మీ ప్రార్థనకు సమాధానం లభ్యమవుతుంది. అంటే మనం ఏ చర్య అయితే చేస్తామో దానికే ప్రతిచర్య లభిస్తుంది. ఆ ఫార్ములాతో మన ప్రార్థన ఫలిస్తుందంటండి. ఆలోచన అన్నది చర్యకు ప్రారంభంగా ముందుకు నడిపిస్తుంది. మన లోపల ఏదైతే ఆలోచన ఉందో అది చర్య. దానికి ప్రతిచర్య ఏంటి? మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే ప్రతిచర్యగా మారి ఆలోచనను మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ చర్య చేసినట్టే కదా ఆలోచన చేస్తామంటే. దానికి ప్రతిచర్య అంటే ఏంటి? ఆ ఆలోచన వల్ల వచ్చిన ఫలితం. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మీ సుప్త చేతనావస్థలోని సమాధానమే ప్రతిచర్య అవుతుంది. దాని లోపల సమాధానం ఏదవుతుంది? దాని లోపల ఉన్న సమాధానమే ప్రతిచర్య అవుతుంది. అది మీ ఆలోచన తీరుకు సరితూగేలా ఉంటుంది. మీ మనస్సుకును సామరస్యం, ఆరోగ్యం, శాంతి, సుహృద్భావాలతో నింపండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలి? పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన ఆరోగ్యంతో, శాంతితో, సుహృద్భావాలతో, మంచి భావాలతో ఎప్పుడు ఉంటామో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతేకాని నెగెటివ్‌గా ఉన్నామనుకోండి, నెగెటివ్‌గా ఉండకూడదు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండమని చెప్తున్నారు. అప్పుడే అద్భుతాలు మనకు జరగాలంటే మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ద్వంద్వ రీతుల మనసు. మీకున్నది ఒకే ఒక మనసు కానీ, దానికి 2 విశిష్టమైన, విలక్షణమైన లక్షణాలు గల భాగాలున్నాయి. మనకు తెలిసిందే కదండీ! మన మన లోపల 2 మైండ్‌లున్నాయి. ఒక లోవర్ మైండ్, ఒకటి హైయర్ మైండ్. ఇప్పుడు ఏవైనా మనకి ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి మనం, అంటే ఒక వ్యక్తి ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, మన లోపల ఏంటి, మన మనసు ఏం చెప్తుంది? ఒక పక్కన అయ్యో! నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా! వీడేదో ప్రతీకారం తీర్చుకో అని చెప్తుంది. కానీ ఇంకో హైయర్ మైండ్ ఏం చెప్తుంది?
క్షమించే, అతనికి తెలియక నిన్ను ఇబ్బంది పెట్టాడు, క్షమించే అని చెప్తుంది. మనం ఎటు వెళ్తాము అనేది ఇంపార్టెంట్. మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, క్షమించాలి అని హయ్యర్ మైండ్ చెప్పిందని వింటాం. కానీ ఈ ప్రాపంచికతలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ లోవర్ మైండ్ చెప్పింది వింటారు. అందుకని ఎప్పుడు మన లోపల ద్వంద్వ రీతుల్లో ఉంటుంది మన మనస్సు. మనసును చదవగలిగే విద్యార్థులకు ఆ రెండింటిని వేరుపరిచే సరిహద్దు ఏమిటో బాగా తెలుసు. మనసును చదివే విద్యార్థులు అంటే ఏంటండి, మనం అందరం నేర్చుకునేది అదే కదా. వీళ్ళకి ఎలా సరిహద్దు ఏంటి, ఈ రెండు మనసుల్ని వేరు చేసే సరిహద్దు ఏంటి అనేది బాగా తెలుస్తుంది. దీని గురించి తెలుసుకున్న తర్వాత మనం అనుకుంటాం కదండి వెంటనే, కాదు నేను ఎలా ఆలోచించకూడదు కదా, ఇలా ఆలోచించాలి కదా అని. మనకు సినిమాల్లో కూడా చాలా సార్లు చూపిస్తారు కదండి. ఒక హీరో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే ఇంకో హీరోయిన్ ఎదురుగా ప్రత్యక్షం అయిపోతుంది. ప్రత్యక్షమైన నువ్వు ఇలా చేయొద్దు, అలా చెయ్యి అని. ఒక ఒక అమ్మాయి ఏమో ఒక హీరోయిన్ ఏం చెప్తా ఉంటది, అదే హీరోయిన్ ఎదురు బదురు ఉంటారు, ఆపోజిట్ లో ఉంటూ మాట్లాడుకుంటారు కదా. కాదు నువ్వు అలా చెయ్యాలి, ఎందుకు ఇలా ఊరుకుంటున్నావు, నువ్వు చెప్పే ఈ రహస్యం చెప్పే వాళ్ళకి అని చెప్తా ఉంటుంది. కాదు అది చెప్పానంటే నేను ఎలా అవుతారు అని చాలా సినిమాల్లో ఉన్నాయి కదండి. అంటే ఏంటి, మన మనసు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటది. ఒకటి లోవర్, ఒక కిందకి వెళ్ళిపోతూ అది కిందకి తీసుకెళ్ళిపోద్ది, మనం దిగజారుస్తుంది ఒక మనసు లోవర్ మైండ్ చెప్పింది వింటే. అలా కాకుండా హైయర్ మైండ్ ఏం చెప్తుంది, అందరికి మంచి జరిగేలా, మనకు మంచి జరిగేలా, మనం ముందుకెళ్లేలాగా ఎప్పుడైతే చెప్తుంది, దాన్ని అలా రెండు రకాలుగా ఉండే సరిహద్దుని ఎవరు తెలుసుకోగలుగుతారు, దీని గురించి తెలిసిన వాళ్ళు, ఈ మనసును చదివే విద్యార్థులందరూ దీని గురించి బాగా తెలుసుకుంటారు. ఆ సరిహద్దు ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది బాగా తెలుస్తుంది. మీ మనసు పనిచేసే ఈ రెండు విధానాలు ప్రధానంగా ఒకదానికొకటి విభిన్నమైనవి, అంతే కదండి, విభిన్నంగా ఉంటాయి. ఒకటేమో అలా వెళ్ళు, ఆ దారిలో వెళ్ళని చెప్తుంది, ఒకటేమో ఈ దారిలో వెళ్ళని చెప్తుంది. ఒక్కొక్కటే సొంతంగా విడిగా విశిష్ట గుణాలు శక్తులు కలిగినవి. రెండిటికి విశిష్టమైన గుణం ఉంది, ఏంటి విశిష్టమైన శక్తి కూడా ఉంటుంది రెండు రెండు మనసులకి. మనసుకు సంబంధించిన ఈ రెండు రీతులను వేరు చేసి చెప్పడానికి వివిధ రకాల పేర్లను ఉపయోగించడం జరిగింది. అంటే వీటిని ఏ పేర్లతో పిలుస్తారు, మనం ఒక మైండ్ ఇలా పనిచేస్తుంది, ఒక మనసు రెండు రకాలుగా ఉంది మనసు, ఒకటి ఇలా పనిచేస్తుంది, ఒకటి వేరేగా పనిచేస్తుంది కదా, ఆపోజిట్ లాగా పనిచేస్తుంది కదా. కానీ వీటికి పేర్లు రకరకాలుగా ఉపయోగిస్తారు. వాటిని ఏం పేర్లు, ర- ఈ పేర్లు రకరకాలుగా చెప్తారంటండి. ఆ పేర్లు చెప్తున్నారు: ఉద్దేశపూర్వకమైన మనసు, విషయాత్మకమైన మనసు, లేకపోతే చైతన్యపూర్వక మనసు, సుప్త చేతనాత్మక మనసు, మెలకులో ఉన్న మనసు, నిద్రలో ఉన్న మనసు, ఉపరితలంలో ఉన్న మనసు, లోతుల్లో ఉన్న మనసు, స్వచ్ఛందమైన మనసు, స్వచ్ఛందం కాని మనసు, పురుషుల మనసు, స్త్రీల మనసు. ఇలా రకరకాల పేర్లలో వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ వాటి అంతరార్థాలు ఏమైనప్పటికీ అవి ద్వంద్వ రీతులను తెలియచేసేవి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వీటికి పేర్లు పెడతారు. ఈ మనసుకి ఇలాంటి మనసు, ఆ మనసు, ఈ మనసు, ఈ పేర్లు చెప్పారు కదా. ఇవన్నీ ఉంటాయి. పేర్లు ఏవైనా సరే ఇవి ద్వంద్వ రీతులు తెలియజేస్తున్నాయి. అంటే ఏంటి, ఒక మనసు ఒక రకంగా ఉంది, ఇంకొక మనసు ఆపోజిట్ గా ఉంది. రెండు రకాలుగా ఉన్నాయి, ద్వంద్వంగా ఉన్నాయి ఈ మనసులు. ఈ పుస్తకం అంతటా మనోస్థితిలోని ఆ ద్వైతీ భావనను చెప్పడానికి చేతన, సుప్త చేతనలు అనే పదాలను ఉపయోగించాం. కానీ ఈ పుస్తకంలో ఏం చెప్పారు, ఈయన ఏం ఉపయోగించారు, మనసుకి చేతనావస్థ, సుప్త చేతనావస్థ అని పేర్లు పెట్టారు ఆ రెండు మనసులకి. మరో తరహా పదాలు మీకు మరింత సులభంగా ఉంటాయి, అంటే మీకు ఈ పదాలు పలకడానికి కష్టంగా ఉండి వేరే పదాలు ఏమైనా మీకు బాగున్నాయి అనిపిస్తే కనుక మీరు వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఆ పదాలని. ముఖ్యమైనది ప్రారంభం అంశం ఏంటంటే, మనసుకు సంబంధించిన ఆ ద్వైతీ భావనను గుర్తించి అంగీకరించాలి. ఫస్ట్ అసలు ఏ పేర్లతో పిలిచినా మీకు ఇష్టం, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా పిలవండి. కానీ ముఖ్యమైనది ఏంటి, మనం ఆ ద్వైతీ భావాన్ని గుర్తించాలి. మన లోపల రెండు రకాలుగా ఉంది, మన లోపల మనసు అనే దాన్ని మనం గుర్తించి దాన్ని అంగీకరించాలి అని చెప్తున్నారండి. అలాగే చేతన, సుప్త చేతన ఈ రెండింటి గురించి చెప్తున్నారు ఇప్పుడు. మీ మనసులో ఈ రెండింటి పనితీరును తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం, దానిని ఒక తోట అని అనుకోమంటున్నారండి. ఏంటి, మన మన ఈ మనసులో మనం ఈ రెండిటి సుప్త చేతనాత్మక మనసు, చేతనాత్మక మనసు, ఈ రెండింటి పనితీరు తెలుసుకోవాలంటే ఏం చెప్తున్నారంటే, ఒక తోట అనుకోవాలంటండి. మనం ఒక తోటమాలి అనుకోండి. మీ సుప్త చేతనాత్మక మనసులో రోజంతా ఆలోచనల విత్తనాలు నాటుతూ ఉన్నారు. మన లోపల ఒక తోట అనుకుని మనం లోపల ఆలోచనలు చేస్తూ ఉంటది కదండి మన మనసు ఎప్పుడు. మన సుప్త చేతనాత్మక మనసు ఏంటి, రోజంతా ఆలోచనలు అనే విత్తనాలు నాటుతున్నామండి మనం. ఆలోచనలు అనే విత్తనాలు నాటుతూ ఉన్నప్పుడు చాలా సమయంలో మీకు ఆ సంగతి తెలియదు. చూడండి, చాలా సార్లు మనం ఏదో పని చేస్తాం, ఆటోమేటిక్ గా ఆలోచనలు వచ్చేస్తాయి. అంటే మనకు తెలియకుండానే మనం ఆలోచన చేసేస్తాం మనం. ఎందుకంటే ఆ విత్తనాలన్నీ మీరు అలవాటుగా ఆలోచించే దాన్ని బట్టి నాటినవి. అంటే ఇక్కడ విత్తనాలు ఏం చెప్తున్నారు, ఆలోచనలే విత్తనాలు. ఆలోచనలు విత్తనాలుగా నాటుతున్నాము. కానీ కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియకుండా ఆలోచించేస్తున్నాం. అప్పుడు మనకు తెలియకుండానే ఆ విత్తనాలు నాటేసాం మనం.
మీ సుప్త చేతనాత్మక మనసులో ఏవైతే నాటారో మీ దేహంలోను పరిసరాల్లోనూ వాటి ఫలితాలనే పొందగలుగుతారు. అంటే మనం తెలిసి ఆలోచించినా, తెలియక ఆలోచించినా, అంటే ఎరుకతో ఉండి ఉన్నా, ఎరుక లేకపోయినా సరే, ఆ విత్తనాలని ఆ ఫలితాలు, విత్తనాలంటే ఫలితాలు ఎలా వస్తాయి మనకి? మన ఆలోచనకు తగ్గినట్లుగానే ఆ ఫలితాలనేవి మనకొస్తాయి. మన జీవితంలో సంఘటనలుగా మారిపోతాయి ఆ ఆలోచనలు. మీ సుప్త చేతనాత్మక మనసుని సారవంతమైన భూమిగా ఊహించుకోండి. అందులో అన్ని రకాల విత్తనాలు మంచివి, చెడ్డవి మొలకెత్తి ఫలప్రదం అవుతాయి. మీరు ముళ్ళు నాటితే ద్రాక్ష పళ్ళొస్తాయా? అంటే మీరు ఆలోచనలు చేయండి. ఆలోచనలే విత్తనాలని అన్నారు కదా! ఆ ఆలోచనలే మనకి ఫలాలిస్తాయి మనకి. ఎలాంటి ఆలోచన చేస్తే అలాంటివి. అలాగే ఇప్పుడు మీరు ముళ్ళ చెట్టు నాటారనుకోండి, ముళ్ళ విత్తనాలు నాటితే ద్రాక్ష పళ్ళొస్తాయా అని అడుగుతున్నారు. మీరు ముళ్ళ మొక్క నాటితే ఆహ్, అత్తిపళ్ళు పండవు కదా! ప్రతి ఆలోచన ఒక కారణం. ప్రతి స్థితికి ఒక ప్రభావం ఉంటుంది. ఆ కారణం వల్లే మీ ఆలోచనలు మీ అధీనంలోకి రావడం అన్నది ప్రధానం. అందుకని ఏంటి మనం ఏ ఆలోచన చేస్తామో అది మన అధీనంలో కంట్రోల్‌లో ఉండాలి. మన కంట్రోల్‌లో నెగెటివ్ ఆలోచనలొచ్చినాయనుకోండి, వెంటనే అమ్మో! నెగెటివ్ ఆలోచిస్తున్నానని ఎరుకుతో ఉండి దాన్ని వెంటనే పాజిటివ్‌గా మార్చుకోవాలండి. ఒక నెగెటివ్ ఆలోచనొచ్చినప్పుడు పదే పదే ఒక నెగెటివ్ ఆలోచన అమ్మో! ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? నాకేమవుతుంది? ఇలాంటి ఆలోచనలొచ్చినాయనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని పాజిటివ్‌గా 10 సార్లు ఒక్కసారి నెగెటివ్ వచ్చిందంటే నేనిది చేయలేనేమో, లేకపోతే నాకు ఈ అనారోగ్యం వస్తుందేమో, ఇలాంటి ఆ నెగెటివ్ ఆలోచనలు ఏమైనా వచ్చిందనుకోండి, లేకపోతే మన పిల్లలు ఎక్కడికో ఎళ్తున్నారనుకోండి, ఏమవుతుందో ఏంటో, ఎలా ఎళ్తారో ఏంటో, ఇలాగ నెగెటివ్‌గా మనసు ఆలోచిస్తుందనుకోండి, వెంటనే దానికి 10 పాజిటివ్ ఆలోచనలు 10 సార్లు చేయాలంటండి. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆలోచనలు ఎరుకుతూ ఉంటూ మనం ఆ ఆలోచనలను గమనించుకుంటూ ఉండాలి. అంటే మన అధీనంలోకి రావడం అనేది ప్రధానం అని చెప్తున్నారీయన. ఆ విధంగా మీరు కోరుకున్న పరిస్థితులను మాత్రమే మీ ముందుకు రప్పించుకోగలుగుతారు. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలు మన కంట్రోల్‌లోనే ఉంచుకుంటూ ఆలోచించామనుకోండి, అంటే నెగెటివ్ ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే పాజిటివ్‌గా మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నామో, అప్పుడు మనం కోరుకున్న పరిస్థితులను మాత్రమే మన ముందుకు తెప్పించుకోగలుగుతామంటండి. అలా కాకుండా నెగెటివ్ ఆలోచనలు కోరుకున్నామనుకోండి, అంటే ఏంటి? అది రావడానికి కూడా మనకు అవకాశం మనం ఒక మనకి ఎదురుగా చెడు సంఘటన జరిగేలాగా అవకాశాన్ని మనం ఇచ్చినట్టు. అందుకని మన ఆలోచనల పట్ల ఎరుకుతూ ఉంటూ, మనం ఎప్పుడు దానికి సంబంధించిన ఫలితాన్ని, మంచి ఫలితాన్ని మనం ముందుకు తెచ్చుకోవాలంటే మన ఆలోచన ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. అందువల్ల శాంతి, ఆనందం, సక్రమమైన చర్య, సుహృద్భావం, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాల్ని నాటడం ఆరంభించండి. అందుకని మనం ఎలాంటి ఆలోచన చేయాలి ఎప్పుడు? శాంతి, ఆనందం, సక్రమమైన చర్య ఇలాంటి సమృద్ధి కలిగిన ఆలోచనలు ఎప్పుడూ చేయమంటున్నారు. అలాంటి ఆలోచనలు చేయడమే మొదలుపెట్టండి. ఈ గుణాల గురించి నమ్మకంతో ప్రశాంతంగా ఆలోచించండి. మీ చేతనాత్మక సహేతుక మనసుతో వాటిని పూర్తిగా అంగీకరించండి. ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్నే నమ్మండి గట్టిగా. దాన్ని అంగీకరించండి పూర్తిగా. అప్పుడు ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను మీ మనసనే తోటలో నాటడం కొనసాగిస్తూ ఉండండి. మీకు గొప్ప ఫలసాయం లభ్యమవుతుంది. అంటే ఎప్పుడు ఎరుకుతూ ఉంటూ ఆలోచనలు చేయండి. అలాంటివి ఎప్పుడు ఎలా ఉండాలి? సమృద్ధితో ఉండాలి మన ఆలోచనలు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ఆనందం, సంతోషం ఇవే ఉండాలి మన ఆలోచనల్లో. ఎప్పుడైతే అలాంటి అద్భుతమైన ఆలోచన విత్తనాలను మనం మన మనసనే తోటలో ఎప్పుడైతే నాటుతామో అప్పుడు మంచి సాయం లభిస్తుంది మనకి. అలాంటి ఫలాల్ని అంటే అలాంటి పరిస్థితులే మన ముందుకొస్తాయి. అన్ని మంచి అద్భుతమైన అవకాశాలు మన ముందుకొస్తాయి. అద్భుతమైన పరిస్థితులన్నీ మనకొస్తాయి. అద్భుతమైన అనుభవాలు మనకు జరుగుతా ఉంటాయి. ఎప్పుడు మనం మంచి ఆలోచనలు జరిపినప్పుడు. మీ మనసు సక్రమంగా ఆలోచిస్తే మీకు నిజం ఏమిటో అర్థమైతే మీ సుప్త చేతనాత్మక మనసులో ఉంచిన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, సామరస్యపూర్వకమైనవి, శాంతియుతమైనవి అయితే మీ సుప్త చేతనాత్మక మనసులోని అద్భుత శక్తి వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలండి ఎప్పుడు శాంతియుతంగా మంచి ఆలోచన పాజిటివ్‌గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అద్భుత శక్తి మన లోపల ఉన్న అద్భుత శక్తి వాటిని చక్కగా బయటికి ప్రతిస్పందిస్తుంది. అంటే బయటికి కూడా అలాంటి ఫలితాలే ఇస్తుంది దానికి. మనం అద్భుతంగా ఆలోచన చేసినప్పుడు. అది సామరస్యపూర్వకమైన స్థితిగతుల్ని, అంగీకారయోగ్యమైన పరిసరాలను, అన్నింటిలోనూ ఉత్తమ ఫలితాల్ని కలుగజేస్తుంది. అన్నిటికి మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటామో, అన్ని ఉత్తమ ఫలితాలే వస్తాయి మనకి. ఒకసారి మీరు మీ ఆలోచన ప్రక్రియల్ని నియంత్రించుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు మీ సుప్త చేతనాత్మక శక్తిని ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింప చేయవచ్చు. అంటే ఏంటంటే, ఒకసారి మీరు కంట్రోల్ చేసుకోవడం. నెగెటివ్ ఆలోచనలు రాకుండా మనం ఎప్పుడు పాజిటివ్‌గా సామరస్యపూర్వకమైన ఆలోచనలు చేస్తూ, నిర్మాణాత్మకమైన ఆలోచనలు అంటే మనకెలాంటియి కావాలో అలాంటి ఆలోచనలే జాగ్రత్తగా వాటిని మనం నియంత్రించుకుంటూ అంటే మనకి ఎలాంటి మంచి ఆలోచనలనే ఎప్పుడు చేస్తూ ఎప్పుడైతే ఉంటామో, మనం అప్పుడు మన జీవితంలో ఏదైనా సమస్యొచ్చినా, కష్టానికి దేనికైనా వర్తింప చేయొచ్చంటండి. అప్పుడు మీరు అన్నింటినీ పాలించే అనంత శక్తిని, దైవ శాసనానికి మనస్ఫూర్తిగా సహకరించగలుగుతారు. ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచనలతో ఉంటామో
అప్పుడు మనం అన్నిటికీ సహకరించగలుగుతాం. దైవశక్తికి, దైవ శాసనానికి మనస్ఫూర్తిగా సహకరించగలుగుతాం అంటండి. అలాంటి ఆలోచనలు చేస్తూ అలా ఉన్నప్పుడు. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీరు ఎక్కడ నివసిస్తున్నా, ఏ సాంఘిక పరిస్థితుల్లో మీరు భాగమైనా, ఈ ప్రపంచంలో అత్యధిక జనం లేమితో జీవించడాన్ని మీరు గమనించే ఉంటారు. అంటే మీరు ఎక్కడ చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో చూసినా సరే, మన చుట్టూ ఉన్న జనాలను చూడండి, గమనించండి ఒకసారి. గమనించినప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా సరే ఆహ్, అంత ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళు మాకు డబ్బు లేదు, మాకు అది లేదు, మేము మాకు కావాల్సినంత ధనం లేదు, ఇలా ఉంటారు. లేదు, కొంతమంది ధనం బాగా ఫుల్‌గా ధనం ఉంది, అన్నీ కావాల్సిన వస్తువులన్నీ ఆళ్ళకి ఉన్నాయనుకోండి, నాకు ఆరోగ్యం లేదు అంటారు. అలా అంటే ఏదున్నా సరే ఎంతసేపు ఉన్నదాన్ని గుర్తించరు. గుర్తించకుండా ఎంతసేపు నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఒకటుంటే ఒకటి లేదు, ఏదో ఒకటి లేని దాని మీదే దృష్టి పెడుతూ ఉంటారు. ఎక్కువ మంది మన చుట్టూ అందరూ అలాగే కనిపిస్తారు కదండీ! లేదు, నాకు ఇది లేదు, ఇది లేదు. ఏదున్నా సరే ఉన్నదాన్ని ఎప్పుడు చెప్పరు. లేని దాన్ని చెప్తూ ఉంటారు. అందుకని లేమితో జీవించడాన్ని మీరు మనం గమనిస్తూనే ఉంటాం కదండీ! ఇలా లేమితో జీవించే వాళ్ళని. విషయ పరిజ్ఞానం గల చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్న వారితో కలిసి తీవ్రంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు తెలుసుకుంది మీరు కూడా తెలుసుకోబోయేదేంటంటే, మీ లోపల ప్రపంచంలో ఉన్నదే బయట ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మన లోపల ఆలోచన లేదు, లేదు, లేదు అనుకుంటా ఉంటే బయటకు కూడా ఏంటి, ఆ లేమినే సృష్టిస్తుంది. మనకు మనమే సృష్టించుకుంటున్నాం ఆ లేమిని. ఇ ఏంటి, మనం ఆలోచన ద్వారా ఆ లేమి లేదు, నాకు లేదు, నాకు లేదు, నాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేదంటే వాళ్ళు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తదండి ఆళ్ళకి? లేదు, లేదు అనుకుంటా ఉంటే. అందుకని అది ఎవరు సృష్టించుకుంటున్నారంటే, వాళ్ళే సృష్టించుకుంటున్నారు లేమి. మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహల్లో చూసే దృశ్యాలు మీలో అనుభవాలను కలగచేసే సూత్రాలే. ఈ అంతర్లీన ప్రపంచం ఒక్కటే సృజనాత్మక శక్తి కలది. భావ వ్యక్తీకరణ ప్రపంచంలో మీరు చూసే ప్రతి అంశము మీ మనసులోని అంతర్లీన ప్రపంచంలో మీరు సృజించిందే. ఇక్కడ మనం అంతే, ప్రతీదీ మనం ఏదైతే చూస్తున్నామో, మనం ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో, చూసే ప్రతీది కూడా మనం లోపల దాన్ని లోపల చూసిందేనంటండి అది. ఇది చేతనాత్మకం కావచ్చు, లేదా సుప్త చేతనాత్మకం కావచ్చు. మన లోపల ఏదైతే చూసామో అదే బయటికి కనిపిస్తూ ఉంది. మన జీవితంలో మన లోపల మనం జరిగే ప్రతీది కూడా మన లోపల మనం సృజించిందే. మనం తీసుకున్నదే దాన్ని. మీ చేతనాత్మక, సుప్త చేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల సత్యాన్ని ఒకసారి మీరు గ్రహిస్తే మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. ఎప్పుడైతే మనం ఆ సంబంధాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. మీ బాహ్య స్థితిగతులను మార్చుకోవాలంటే మీరు కారణాన్ని మార్చుకోవాల్సుంటుంది. చాలా మంది తమ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చుకోవడానికి ఆ స్థితిగతులు, పరిస్థితులపైనే ప్రయోగాలు చేస్తుంటారు. ఇది సమయాన్ని, కృషిని దారుణంగా వృధా చేసుకోవడమే. అందుకని మనం బాహ్యంగా ఉన్న పరిస్థితులు మార్చుకోవాలంటే ఏం చేయాలి? మన ఆలోచనలన్నిటిని మార్చుకోవాలి. కానీ కొంతమంది ఏంటి, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఏంటి స్థితి ఏంటి, ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అదంతా టైం వేస్ట్. ఏదో ఒక కారణం నుంచి ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న సంగతి తెలుసుకోవడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. అంటే ఏదో ఒక కారణం. ఏ కారణం చేత వచ్చినియి ఈ పరిస్థితులు అనేది తెలుసుకోవడంలో వాళ్ళు విఫలమవుతున్నారంటండి. విభేదం, గందరగోళం, లేమి, పరిమితులను మీ జీవితంలో నుంచి తొలగించాలంటే మీరు ఆ కారణాన్ని తొలగించాలి. ఏంటి కారణం, ఏంటి కారణం అంటే మనం ఇవన్నీ తొలగించాలి. మన లోపలికి ఈ నెగెటివ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆ కారణాన్ని తొలగించాలి. ఆ కారణం ఏంటి? మీ చేతనాత్మక మనసు ఆలోచనలకు, కల్పనలకు మార్గం. మన ఆలోచన ఏంటి? ఇలాంటివన్నీ ఎందుకొచ్చినియి మన జీవితంలోకంటే మన ఆలోచన. అందుకని అలాంటి వాటిని తొలగించాలి. ఆ కారణాన్ని తొలగించాలి. అంటే అలాంటి ఆలోచన చేయడాన్ని త త మానేయాలి మనం. నెగెటివ్ ఆలోచనలు మానేయాలి. ఆ ప్రతిరూపాలని మీరు ప్రోత్సహిస్తుంటారు. ఆ కారణాన్ని మార్చండి. ఫలితాన్ని మార్చండి. అది ఎంతో తేలికైన పని. మనం అందరం లోతు తెలియని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాం. మనం ఒక అనంతమైన సాగరంలో జీవిస్తున్నాం మనం. ఆ లోతు తెలియనిది. మీ చేతనాత్మక భావాల పట్ల మీ సుప్త చేతనావస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే ఉత్పత్తి స్థానంగా రూపాన్ని సంతరించుకుంటాయి. దాని ద్వారా మీ సుప్త చేతనావస్థకు చెందిన అనంతమైన వివేకం, తెలివితేటలు, ఉత్కృష్ట శక్తులు ప్రవహిస్తాయి. ఈ మ్యాట్రిక్స్‌కు సానుకూల దిశగా ఆకృతి కల్పించండి. ఆ అనంత శక్తుల్ని మీకు గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలా దిశ మళ్లించండి. అంటే మనం ఏదైనా సరే మన లోపల ఉన్న భావాలే ఇవన్నీ మనకి హ్మ్. మన సానుకూలంగా ఎప్పుడైతే ఉంటామో, అవి ప్రయోజనాలు మనకి వస్తాయి. అంటే ఆ రూపంలో మీరు ప్రయత్నించండి అన్నారు. మనం ఒకసారి టీవీలో చూసాం కదండీ! ఏంటో ఒక ఆవిడ, ఒక లేడీ ఆళ్ళ పాప కారు కింద పడిపోతుంది. పడిపోతే ఆవిడ వెంటనే ఆ కారుని ఇలా చేత్తో పైకెత్తేసిందండి. అంటే ఏంటి, అక్కడ నమ్మకం కూడా ఇక్కడ చూడండి. మనం ఏం ఆలోచిస్తే అదే అంటారు కదా! ఆవిడ నమ్మింది. ఏం నమ్మింది? పాపను రక్షించాలి. అదొక్కటే ఉంది మనసులో. నేను రక్షించగలను అన్న ఆలోచన బలంగా నమ్మింది. వెంటనే ఆ కారుని పైకెత్తేసి ఆ పాపను రక్షించింది ఆ రోజు. మనకు చాలా సార్లు ఈ వాట్సాప్‌లో ఆటిల్లో మనకొచ్చినియి. అది మనం అందరం చూసే ఉంటాం మనం.
తర్వాత ఆవిడే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఒక లేడీ అలా కారు ఎత్తగలదు అని మనం అయితే నమ్మం కదండీ. కానీ అక్కడ ఆవిడ ఏంటి ఎంత బలంగా నమ్మింది. ఎందుకు నమ్మిందంటే అక్కడ అమ్మాయిని రక్షించాలి. పాపని రక్షించాలి కాబట్టి ఆవిడకి అంత శక్తి ఉంది. అంటే ప్రతి ఒక్కరిలోనూ అంత శక్తి ఉందండి. ఆ శక్తిని బయటకి తీసుకురావాలంటే ఏం చేయాలి మనం? మన లోపల అంత శక్తి ఉంది అని మనం నమ్మాలి. ఇక్కడ ఇదే వీళ్ళు కూడా చెప్పేది అదే అండి. మన ఆలోచన ఎప్పుడైతే మార్చుకుంటామో మనం గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలా దిశ మళ్లించండి. మనం ఎప్పుడైతే దాన్ని నమ్మకం ఎప్పుడైతే గట్టిగా నమ్మామో నేను చేయగలను, నాలో పవర్ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో మనం ఆ దిశగా మనం సాధించగలం. ఏదైనా సాధించగలం. లేకపోతే అసలు ఒక కారు మనం ఎత్తగలమండి. ఒక లేడీస్ ఎవరైనా కారు ఎత్తు అంటే మామూలుగా ఎత్తమంటే ఎత్తగలుగుతా ఆవిడ తర్వాత ఎత్తలేదంటండి. అప్పుడు ఎత్తగలిగింది ఎందుకు అంటే ఆ బలంగా నమ్మింది నేను చేయగలను అని. అలా మనం కూడా పాజిటివ్‌గా ఎప్పుడైతే బలంగా నమ్ముతామో మనం పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో, మనకి గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలాగా మనం ఆ దిశ మళ్లించాలి. మన ఆలోచనల దిశను కూడా మళ్లించాలి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం మనస్సుకు సంబంధించిన నియమాలను ఎలా వర్తింపచేయాలి అనేది స్పష్టంగా ప్రత్యేక వివరణల ద్వారా తెలియచేస్తుంది. ఈ మెళకువలను ఉపయోగించడం ఎలాగో మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులుగా సమృద్ధిని, మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి బదులుగా తెలివితేటల్ని, కలహానికి బదులుగా మనశ్శాంతిని, ఓటమికి బదులుగా విజయాన్ని, శోకానికి బదులుగా సంతోషాన్ని, అంధకారానికి బదులుగా కాంతిని, అనేక్యతకు బదులుగా సామరస్యాన్ని, భయానికి బదులుగా నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో ఆ నెగెటివ్స్ అన్నీ పోయి మీరు ఈ పాజిటివ్ భావాలన్నీ మన లోపలికి వస్తాయంటండి. దీన్ని ఉపయోగించడం ఎలాగో కరెక్ట్‌గా తెలుసుకుంటే. ఇంతకంటే అద్భుతమైన వరాలు మరేమైనా ఉంటాయా? అంటే అన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఇంక వరాలు ఇంకేమున్నాయండి మనకి? చాలా మంది గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, ఆవిష్కర్తలకు ఈ చేతన, సుప్త చేతనాత్మక మనసులు పనిచేసే తీరు పట్ల లోతైన అవగాహన ఉంది. వాళ్ళు ఆ లక్ష్యాలను అందుకునేందుకు శక్తిని ప్రసాదించింది అదే. చాలా మందికంటంటే దీని గురించి అవగాహన ఉందంట. మన మనసు పనిచేసే తీరు గురించి అవగాహన ఉందంటే, మనమే దానికి సజెషన్స్ ఇచ్చుకోవచ్చు అనేది తెలుసంటండి. ఎవరికి కళాకారులు, ఆర్టిస్టులు, కవులకి, గాయకులకి వీళ్ళందరికీ ఆ అవగాహన ఉందంటండి. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది. ఒకసారి అంటండి దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఒకసారి ఎన్రికో క్యారుసో అని ఒక ఒపేరా గాయకుడు ఉన్నాడంటండి. ఈయన స్టేజ్ మీద పాడడానికి భయపడ్డాడంట. అంటే పాడడానికి రెడీగా ఉన్నాడు. స్టేజ్ మీద పాడాలి. ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది ఈయనది. కానీ స్టేజ్ దగ్గరికెళ్ళేసరికి స్టేజ్ వెనకాల నుంచున్నాడు. చాలా భయపడుతున్నాడంటండి. తీవ్రమైన భయంతో ఆయన గొంతులో ఉన్న కండరాలన్నీ బిగుసుకుపోయినియంట. అతని స్వరతంత్రులు పక్షవాతం వచ్చినట్లుగా నిరుపయోగం అయిపోయినియి. అంటే పాట పాడాలంటే ఆ స్వరతంత్రులు మనకి సహకరించాలి కదండీ పాట పాడడానికి. కానీ అవన్నీ ఇది గట్టిగా అయిపోయి బిగుసుకుపోయినట్లు అయిపోయాయంటండి. పని చేయకుండా అసలు పాడడానికి వీల్లేదు అన్నట్టు అయిపోయినియంటండి. అప్పటికే ఆయన ఒక డ్రెస్ వేసుకొనున్నారు. అంటే పాడడానికి డ్రెస్ ఏదైతే వేసుకుంటారో అది వేసుకునే ఉన్నారు. స్టేజ్ వెనకాలున్నారు. ముఖం మీద చెమటలు బాగా కారిపోతున్నాయంటండి. ఇంకొన్ని క్షణాల్లో ఆయన స్టేజ్ మీదకెళ్ళి పాటలు పాడాలంట. చాలా మంది అప్పటికే ఆయన పేరు తెచ్చుకున్నారు సింగర్‌గా. స్టేజ్ దగ్గర చాలా మంది ప్రేక్షకులు, ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారంట ఆయన కోసం. ఆయన పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. ఆయన వణుకుపోతూ అనుకున్నాడంట, "నేను పాడలేను. వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. ఇంకా ఇక్కడికి ఈ రోజుతో నా వృత్తి జీవితం ముగిసిపోయినట్లే. ఇంక సింగర్ కింద నా పని అయిపోయింది ఇంకా. నేను ఇంక ఈళ్ళందరి ముందు పాడితే నవ్వుతారు నన్ను." ఎందుకంటే ఇంత భయపడుతూ ఉన్నాడు కదా! ఆయనకి చెమటలు పట్టేస్తున్నాయి. పాడలేను అని నమ్మకంతో ఉన్నాడని అనుకున్నాడంటండి. ఇంకా డ్రెస్సింగ్ రూమ్‌లోకెళ్ళిపోదాం. నేను పాడలేను. పాడితే నా పరువంతా పోతది. నా వృత్తి జీవితం అయిపోతుందనుకుని వెనక్కి తిరుగుతాడంటండి. వెనక్కి తిరిగేవాడు అకస్మాత్తుగా ఆగాడంట. ఆగి అరిచాడంట. నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడు గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే మన లోపల ద్వంద్వ రీతుల మనసు అని చెప్పారు కదా! అందులో ఈయనకి వెంటనే గుర్తొచ్చిందనమాట. వెంటనే ఎరుకులోకొచ్చాడీయన. ఏమొచ్చింది? స్టేజ్ వెనక్కెళ్ళిపోదాం నేను పాడననుకునే అతనికి ఎరుకొచ్చింది. నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడి గొంతు నొక్కేయాలి అని ప్రయత్నిస్తున్నాడు అని వెంటనే ఇతను స్టేజ్ వైపు తిరిగాడు. వెనక్కెళ్ళిపోయినోడల్లా మళ్ళీ స్టేజ్ వైపుకి వచ్చి స్ట్రెయిట్‌గా నిలబడ్డాడంటండి. నిలబడి తనలో ఉన్న చిన్నవాడిని ఉద్దేశిస్తూ "ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్దవాడు నా ద్వారా పాట పాడాలని అంటున్నాడు" అని చెప్పాడంటండి. అంటే మన మనసుకు 2 రకాల మనసులున్నాయి కదా! ఈ చిన్నవాడు, పెద్దవాడు అంటే ఆయన అర్థం ఏంటంటే, అపరిమితమైన శక్తి, తెలివితేటలు కల తనలోని సుప్త చేతనాత్మక మనసు పెద్దవాడంటే. పెద్దవాడు పాడాలని అనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళిపో అని చిన్నవాడికి చెప్తున్నాడన్నారు కదా! పెద్దవాడంటే ఏంటి? మన ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న శక్తి, అపరిమితమైన శక్తి, తెలివితేటలు. అవి పెద్దవాడనమాట. అతను వెళ్ళిపో పెద్దవాడు ఇప్పుడు పాడబోతున్నాడు. ఆయనకాయనే సజెషన్ ఇచ్చుకుంటున్నాడండి. అప్పటి వరకు నెగెటివ్‌గా నేను పాడలేను అనుకున్నాడు కదా! ఒకేసారి ఆయన ఇరుకులోకొచ్చి నువ్వెళ్ళు నేను పాడగలను. ఆయనకాయనే సజెషన్ ఇచ్చుకుంటున్నాడనమాట. నువ్వెళ్ళిపో అని లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే పవర్ ఉందో దాన్ని గుర్తు తెచ్చుకున్నాడాయన. గుర్తు తెచ్చుకొని
అప్పుడు ఏమైంది? ఆయనలో ఉన్న సుప్త చేతనాత్మక మనసు ప్రతిస్పందించింది. అప్పుడు లోపల ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే పాడగలడో వీడి లోపల నా లోపల ఉందా శక్తి, నేను పాడగలను అని ఎప్పుడైతే సజెషన్ ఇచ్చాడో, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ప్రతిస్పందించిందంటండి. వెంటనే రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయ్యి విశేష శక్తుల్ని వెలువరించింది ఆ సబ్‌కాన్షియస్ మైండ్. స్టేజ్ మీద నుంచి పిలుపొచ్చింది. ఈ సింగర్ రావాలని ఆయన పేరు పిలవగానే ఆయన స్టేజ్ మీదకెళ్ళంటే చాలా గొప్పగా గంభీరంగా పాడాడంట. ప్రేక్షకులు ఆ పాటలకనంటండి చాలా ఆనందపడ్డారంట. ఆనంద పరవశులయ్యారంట. మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యారుసోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు. చేతనాత్మక లేదా సహేతుక స్థాయి, సుప్త చేతనాత్మక లేదా హేతు విరుద్ధ స్థాయి అర్థమయ్యాయి అని మీరు తెలుసుకోగలిగారు. మనకు ఆల్రెడీ చెప్పారు కదా! ద్వంద్వ భావాలతో ఉంటుంది మనసని. అందుకే మనకి చెప్పారు కదా! మీ సుప్త చేతనాత్మక మనసు ప్రతిస్పందించే గుణం కలిగినది. అంటే ఎప్పుడైతే మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటండి ఆ రెస్పాండ్ అయ్యే గుణం ఉందంట దానికి. అంటే మనం ఇప్పుడు నెగెటివ్ ఆలోచనలు వచ్చినాయనుకోండి, ఈయన ఎలా అయితే పాజిటివ్‌గా మార్చుకున్నాడో మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఆ సజెషన్ మనం ఇవ్వచ్చు దానికి. దానికి అది రెస్పాండ్ అవుతుంది. ఆ గుణం ఉంది దానికి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి. మీ ఆలోచనల తీరుకు అది స్పందిస్తుంది. మన ఆలోచనలు బట్టే అది స్పందిస్తుంది. అందుకని మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. ఎందుకుండాలి? ఎప్పుడైనా వచ్చిందనుకో పొరపాటున నెగెటివ్ ఆలోచనలొచ్చినా, నెగెటివ్‌గా ఇలాంటివి జరిగినా కూడా, మనం కూడా వెంటనే సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలండి. పాజిటివ్ సజెషన్స్. వెంటనే అది దానికి మనకి ప్రతిస్పందన తెలియచేస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. మీ చేతనాత్మక మనసు క్యారుసోలోని చిన్నవాడిని పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు ఎలా అయితే క్యారుసో ఇందాక అతను భయం, చింత, ఆందోళన ఇవన్నీ వచ్చినప్పుడు, సుప్త చేతనాత్మక మనసులోని ఇవి సృజించిన ప్రతికూల భావోద్రేగాలు విడుదలయ్యాయి. అప్పటి వరకు ఈయనేమనుకున్నాడు, నేను పాడలేను అనుకున్నప్పుడు, అలా పాడలేకుండా ఉండడానికి ఆయన భయం, ముచ్చెమటలు పోయడం, ఇవన్నీ జరిగినియి కదండీ. కండరాలన్నీ బిగుసుకుపోయినయి అవన్నీ చెప్పారు కదా! ఎప్పుడు జరిగినియి అవన్నీ? లోపల భావాలు. ఆ భావాలను బట్టే సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మనం పాజిటివ్‌గా ఉన్నామనుకోండి, ఆయన పాడగలను అని ఎప్పుడైతే అనుకున్నాడో, మరి సబ్‌కాన్షియస్ మైండ్ వెంటనే రెస్పాండ్ అయింది. అలాగే నేను పాడలేను అనుకున్నప్పుడు ఏమైంది? చెమటలు పట్టేసి ఆహ్, ఆయన లోపల ఏంటది స్వరతంత్రులన్నీ పని చేయకుండా అయిపోయేలాగా అయిపోయింది. ఎప్పుడు? ఆయన భావాలను బట్టి. అలా కాకుండా నేను పాడగలను అనేసరికి వెంటనే ఈ పవరొచ్చింది. అంటే మన ఆలోచన ఎలా ఉంటే దాన్ని బట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్ రెస్పాండ్ అవుతుందంటండి. మనం పాజిటివ్ ఆలోచన చేసామనుకోండి, దానికి తగ్గట్టు ఆ పరిస్థితులు మార్చేస్తుందది సబ్‌కాన్షియస్ మైండ్. అందుకని చేతనాత్మక మనసును భయం ముందు ఏదైనా అపాయం జరుగుతుందనే కంగారు, నిరాశ, నిస్పృహలను ఆవరించేలా చేశాయి. ఏమైందిప్పుడు సుప్త చేతనాత్మక మనసులోని ప్రతికూల భావోద్వేగాలు విడుదలయ్యాయి అతను నెగెటివ్‌గా ఉన్నప్పుడు. అవి చేతనాత్మక మనసును భయము ఇవన్నీ వచ్చేలా చేశాయి. మీకిలాంటిది సంభవించినప్పుడు మీరు కూడా మహాగాయకుడు 'క్యారుసో' ఉదాహరణనే అనుసరించండి. మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందనుకోండి, నెగెటివ్ భావాలొచ్చినియనుకోండి, నెగెటివ్‌గా ఉన్నారనుకోండి, వెంటనే ఏం చేయాలి? పాజిటివ్‌గా ఎప్పుడైతే ఆలోచన మార్చారో, అప్పుడు మనం కూడా ఆ పాజిటివ్‌గా మన పరిస్థితి కూడా మారిపోతుందక్కడ. ఆ నెగెటివ్ అంతా బయటికెళ్ళిపోయి, ఆ పాజిటివ్‌కి సంబంధించిన సంఘటనలు మనకు జరుగుతాయి. ఆ పరిస్థితులన్నీ పాజిటివ్‌గా మారిపోతాయి మనకు కూడా. మీరు మీ మనసు లోతుల్లో చెలరేగిన హేతు విరుద్ధమైన భావోద్రేగాలతో దృఢంగా, ప్రగాఢమైన అధికారంతో మాట్లాడండి. మీరు అలా అనొచ్చు. "నువ్వు అలాగే ఉండు, నిశ్శబ్దంగా ఉండు." ఇప్పుడు మనకి ఈయనేం చెప్తున్నారు, మన లోపల ఎ ఏవైనా నెగెటివ్ భావాలొచ్చినియనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పుకోవాలంట, "నువ్వు అలాగే ఉండు, నిశ్శబ్దంగా ఉండు. నువ్వు నా నా అధీనంలో ఉన్నావు, నా కంట్రోల్‌లో ఉన్నావు నువ్వు. నాకు నువ్వు విధేయతతో ఉండాలి. నేనేం చెప్తే అది నువ్వు వినాలి. నా ఆజ్ఞను శిరసావహించాలి." అనవసరమైన సందర్భాల్లో నువ్విలా చొరబడకూడదు. నెగెటివ్‌గా వచ్చినప్పుడు మనం వెంటనే మన మైండ్ ఏం చేయాలి? ఇవన్నీ వాటి కమాండ్స్ ఇవ్వాలి మనము. కమాండ్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇందాక కూడా చెప్తున్నారు కదండీ! మన మనసుని మనమే కంట్రోల్‌లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా మన ఆలోచనలు మనం జాగ్రత్తగా గమనించుకుంటూ దాన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి అని చెప్పారు గదండీ! ఆహ్, అలాగే మీరలా మీలోని లోతైన హేతు విరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకం, అధికారంతో మాట్లాడినప్పుడు ఫలితం ఎంత సమ్మోహనంగా ఉంటుందో మీరే చూస్తారు. ఎప్పుడైతే మీరు పాజిటివ్ సజెషన్స్ ఇలాంటి ఇందాక ఇచ్చారు కదండీ! "నువ్వు నా ఆధీనంలో ఉన్నావు. నువ్వు నా విధేయతతో ఉండాలి. నా ఆజ్ఞను శిరసావహించాలని" మనకి ఏం కావాలో అది ఎప్పుడైతే చెప్తామో అంటండి, అప్పుడు ఫలితం ఎంత సమ్మోహనంగా ఉంటుందో మనమే చూస్తామంటండి. మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్ కమాండ్స్, ఆ పాజిటివ్ సజెషన్స్ ఎప్పుడైతే మన మైండ్‌కిచ్చామో, మనకి అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతామంట. మీ మనసులోకి శాంతియుతమైన సామరస్య భావన వెల్లువలా వచ్చి చేరుతుంది. చేతనావస్థకు అధీనమైనదే సుప్త చేతనావస్థ. అందుకే దాన్ని సుప్త చేతనాత్మకం లేదా అత్యాశ్రితమైనదని అన్నారు. అంటే మనం దీనికి దీనికి అధీనమైందే అది సుప్త చేతనాత్మక వ్యవస్థ. అంటే మనం కాన్షియస్ మైండ్‌తో మనం ఏదైతే ఆలోచన చేస్తామో, దాన్ని బట్టి అది కూడా రెస్పాండ్ అవుతుంది. అందుకే దీన్ని సుప్త చేతనాత్మకం లేదా అత్యాశ్రితమైనదని చెప్పారు అని చెప్తున్నారండి. ఇక్కడితో ఆపుకుందాం. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్ అండి.